దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి మా యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదనుపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినము దేవుని సన్నిధిలో ఎదుగుచూ దేవునికి ప్రార్థిస్తూ ఇదిగో ఆయన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఎలాగైతే ప్రయాసపడుతున్నాడో మీరు కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి అదే రకమైనటువంటి మనసుతోనూ దృఢ నిశ్చయత కలిగి ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అనేక విషయాల నుండి, సమస్యల నుండి తప్పించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన అంశము క్షమించే దేవుడు అనే ఒక మాట మీద నేను మీతో మాట్లాడాలని ఒక అంశంని తీసుకొని ఈ దినాన దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది మీతో మాట్లాడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాసినటువంటి కీర్తనలు 86వ కీర్తన 5వ వచనములో ఇలాగూ లిఖింపబడి ఉంటుంది. దావీదు కీర్తనలు 86వ కీర్తన 5వ వచనం: ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము అని దావీదు దేవునితో పలుకుతుంటాడు. ఏమని పలుకుతుంటాడంటే, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు అని దావీదు ఇలా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దావీదు చేసినటువంటి పాపాలను బట్టి కానివ్వండి, దావీదు నడిచినటువంటి నడవడికను బట్టి కానివ్వండి, దావీదు నడిచినటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులను బట్టి దావీదు మనుషుల దగ్గర మొరపెట్టడం లేదు, కానీ తనను సృజించుకొని తనకంటూ ఆ స్థాయిని, రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడు అని అంటే, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని దేవుని కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. అంటే ఆయన మనస్సుని, ఆయనకున్నటువంటి గుణగణాలని దావీదు గుర్తు చేస్తూ, నీకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల నీవు కృప చూపడానికి నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని దావీదు పలుకుతుంటాడు. ఈ దినాన నీకున్నటువంటి స్థితులలో నుండి, నీకున్నటువంటి పరిస్థితుల్లో నుండి నువ్వు దేవునికి మొర్రపెడుతూ, దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆనుకోవడానికి, దేవుడు నీ జీవితంలో జరిగించే ఆ కార్యాలని రుచి చూడడానికి ఎదురు చూస్తున్నట్లయితే, ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటలు నువ్వు కూడా పలకడానికి ఇష్టపడమని నేను ప్రభువు నామం పేరట నిన్ను బతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు నీ దేవుడు. తనకు ప్రార్థించిన వారందరి ఎడల కృప చూపడానికి, తనను ఇదిగో కనుగొనడానికి ప్రయత్నించిన వారికి అందరికీ ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు. మోషే ఆయనను చూడాలని ఆశపడినప్పుడు మోషేని ఇదిగో దేవుడు బండ సందులలో నిలబడమని చెప్పి మోషేకి తన్ను తాను కనుపరుచుకున్నాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచిన ఎడలైతే నీ దేవుడు నిన్ను క్షమించడానికి ఆలస్యం చేసేవాడు కాదు. నీవు చేసిన పాపములు బట్టి కానివ్వండి, నీవు చేసిన అపరాధములు బట్టి కానివ్వండి, ఈ దినాన్ని నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టములు కానివ్వండి, వీటన్నిటి నుండి నువ్వు ముందు తప్పింపబడాలంటే క్షమించగలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు తిరిగి రావాలి. ఈ దినాన నీకు ఎలాంటి దేవుడు ఉన్నాడు అంటే, నువ్వు ప్రార్థించగా ఆయన నీ మీద కృపాతిశయములను కుమ్మరించేవాడు, చూపించేవాడు. ఆయన నీకు దయ చూపించేవాడు, ఆయన నిన్ను కనికరించేవాడు, కరుణించేవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దావీదు అనేక మార్లు పడిపోయినప్పుడు దేవుని దగ్గర తను మొర్రపెట్టిన రీతిని బట్టి, తను చేసిన తప్పిదముల నుంచి తను విడుదల పొందుకోవాలని ఆశపడిన రీతిని బట్టి తన దేవుని దగ్గర తన బ్రతిమలాడుకొని తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు, దేవుని దగ్గర నమ్మకాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితములో కూడా నిన్ను మనుషులు నమ్మినను నమ్మకపోయినను, స్నేహితులే నిన్ను మోసము చేసి గాయపరిచినను, కుటుంబీకులే నిన్ను అవమానపరిచి ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినను సరే, ఈ వాక్యాన్ని ఏ స్థితిలో ఉండి నువ్వు వింటున్నాను సరే, గుర్తుపెట్టుకో, నీ దేవుడు మాత్రము
నీ ప్రార్థనలకి చెవి యొగ్గి ఆలకించేవాడు, ఆయన నీ పరిస్థితిని మార్చేవాడు, నీ మీద కృపాతిశయములను చూపించేవాడు, నిన్ను విడనాడేవాడు కాదు అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడిని విడిచిపెట్టి నీ సొంత ఆలోచనల్ని, నీ సొంత చిత్తాలని నెరవేర్చుకోవాలని నీ జీవితంలో ముందుకు వెళ్ళిన ప్రతిసారి కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే వచ్చావన్న విషయం నీకు తెలుసు. కాబట్టి ఈ దినానైనా క్షమించగలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు, నీ స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు సత్యాన్ని ప్రేమించేవారని, అంటే వారిలో అసత్యములను సరే, వారు అసత్య మార్గంలో నడుస్తున్నను సరే, కానీ వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని పాదాల మీద పడినప్పుడు, దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు ఆ అసత్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా చీదరించి త్రోసివేసే దేవుడు ఎంత మాత్రమైతే కాదండి. వారిని హక్కును చేర్చుకొని వాళ్ళల్లో మంచికరమైనటువంటి ఆనవాళ్ళని, మంచికరమైనటువంటి అలవాట్లని వాళ్ళకి అలవరిచి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే దేవుడు నీకు నాకు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన నీవు క్షమాపణ లేని స్థితిలో ఉన్నావా? నిన్ను వాళ్ళు క్షమించట్లేదు, వీళ్ళు క్షమించట్లేదు, నేను వాళ్ళు క్షమాపణ అడిగినాను, వీళ్ళు క్షమాపణ అడిగినాను, ఇదిగో విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా? భయపడద్దు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసి నడిపించబోతున్నాడు. ఆయనను గొప్ప చేసి ఉన్నతమైన స్థాయిలో నిలిపి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి అతి దగ్గరగా బ్రతకగలిగేటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండి దేవునికి దగ్గరగా బ్రతికి, మనుషులకి దూరంగా బ్రతకమని నా మాట అయితే కాదు, కానీ మీరు దేవునికి దగ్గరగా బ్రతికి దేవునితో అనుసంధానం కలిగి జీవించి ఆయన రాజ్యంలో మీరు కూడా పాలి భాగస్తులు కలిగి జీవించలాగన దేవుడు మీకు అందరికీ సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాల వందన. పరిశుద్ధాత్మదేవ, గడిచిన ఉదయకాలం నుంచి ప్రభానైనా, గడిచిన రాత్రంతా మమ్మల్ని కాచి దాచి కాపాడు. ఈ ఉదయకాలం నుంచి ప్రభానైనా, ఇదిగో ప్రభానైనా ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని కాచి దాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందన ఆచరిస్తుంటున్నాం. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభానైనా ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్షమాభిక్ష మనుషుల దగ్గర తొలగదు, కానీ ప్రభానైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవా, నీ వైపు చూడగలిగినటువంటి కృపని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. జీవితంలో ఎక్కడైతే వైఫల్యం చెందారో, ఏ పరిస్థితులు అయితే ఇరుక్కొని ప్రభావం అలమటిస్తున్నారో ఆ పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి బిడ్డలు ఈ దినాన్ని ఏ ప్రయత్నంలోనూ బిడ్డలకి ఆ ప్రయత్నాల సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు గుండా విసిగిపోయి, స్థితిగతులు గుండా విసిగిపోయి, భయంకరమైనటువంటి ప్రవరణ పరిస్థితుల్లో నలిగిపోయినటువంటి ప్రవరణ పరిస్థితులలో ప్రభానైనా ఇదిగో ఈ వాక్యాన్ని వింటూ ప్రభాన జీవితంలో ఏ ఆశను నెరవేర్చుకోలేక దిగజారిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయ సహకారాల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం ముందు బిడ్డల్ని నివసింపజేసిన రీతిని బట్టి ఆయా కృపతోనూ సత్యముతోనూ సమృద్ధిగా బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో బిడ్డల ప్రవరణ కృంగిపోయి దినాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆ స్థితిలోంచి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అప్పుల బాధల్లోనూ, అనారోగ్య పరిస్థితుల్లోనూ, దీర్ఘకాలపు వ్యాధుల చేత ప్రవరణ, భయంకరమైన అవమానాల చేత, నిందల చేత ఇదిగో వెలివేయబడి తృణీకరింపబడిన స్థితిలో ఉన్నట్లయితే ప్రవరణ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రవరణ వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాలని, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. విదేశాల నుండి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నారు, అయ్యానైనా ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థాయిలో నిలపమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో ఇరుక్కుపోయి ఎటు బయటికి రావాలి తెలియని స్థితిలో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి నడిపించి కాపాడమని, ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించమని, ఈ దినాలు వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలను కుమ్మరించమని, స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం నీ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.